వాళ్ళు ఆడుకుంటే వాళ్ళతో ఆడుకుని వాళ్ళ దగ్గర పరిగెడుతుంటే ఆ మువ్వల్ని చూసి ఆ చప్పుళ్ళు చూసి వాళ్ళు పొంగిపోయి వాళ్ళు ఆడుకున్న శ్రీపాదములు ఆ పాదములు ఇంతమందిని తరింప చేసిన ఆ పాదాలని ఒక్కసారి చూద్దామని వచ్చాను కృష్ణ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు. శ్రీనాయక నీనామము నానాభవ రోగ కర్మ నాశనమునకు విన్నాణంబగు ఔషధమిది కానరు దుష్టాత్ములకట కంజదలాక్ష. కృష్ణ, నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. అలాంటి కథాశ్రవణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఆఖరణ ఒక్కసారి పొంగిపోయి గోవిందా గోవిందా అంటూ నీ నామం చెప్పుకున్నవాడున్నాడే, వాడు పొందనిదేముంది, ఇది పొందుతారని చెప్పడం అసాధ్యం. వాళ్ళు అన్నిటినీ